విజయవాడ తూర్పు నియోజకవర్గానికి 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. సినిమా పరిచయాలు చూపించి డ్రామాలు చేయటం తప్ప అభివృద్ధికి సంక్షేమానికి ఆయన చేసింది శూన్యమని ఆరోపించారు. కరోనా లాక్డౌన్ వంటి గడ్డు పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా అమలు చేసిన ఘనత జగన్దే అన్నారాయన. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగిన 5 ఏళ్ల జగన్ పాలన చూసి వందలాది మంది వైసీపీలో చేరుతున్నారని ఆయన అన్నారు. పిట్టా సత్యబాబు, నాగరాజు, ప్రశాంత్ మిత్ర బృందం ఆధ్వర్యంలో 500 మంది యువకులు వైసీపీలో చేరారు. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దేవినేని అవినాష్. అభివృద్ధిని చూసి యువకులు పార్టీలోకి చేరటం సంతోషంగా ఉందన్నారాయన. వైసీపీ హయాంలో ప్రతి పథకాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచామన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు ఇప్పుడు అబద్ధాల హామీలతో ప్రజల ముందుకు వస్తున్నాడని, ప్రజలు బాబును నమ్మే పరిస్థితిలో లేరని అవినాష్ అన్నారు. కండవా కప్పున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉన్నారా? అవినాష్ గారితో గ్రూప్ ఫోటో దిగాలి. ఎస్ మహేష్, ఎం ప్రసాద్, ఎం కార్తిక్. బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో 650 కోట్లతో జరిగిన అభివృద్ధి రావాల్సిందిగా కోరుతున్నామండి. ముందుగా కార్యక్రమం మనందరూ వాళ్ళకి సహకరించాలి.